జీవితం బృహత్ రచనలో 4వ భాగం. ఇది నాన్ స్టాప్. అయింది చాలు జీవితంలో నిండుగా, ఇక ఫుల్ స్టాప్ తప్పదు అనుకున్నాను. తృప్తిరేఖ అడ్డంగా గీసిన కదలికమానని ఆగని గాలితో సాగే శ్వాస వెనుకనే కవిత పంక్తులుగా. ఇక ఇంతే సంగతులు అనుకున్నాను. విరమణ కాలాన్ని కూడా గుణించి నిర్ణయించాయి. శిలలను సైతం అవలీలగా దాటేస్తూ నడకలు ఆగిన ప్రవాహంలో ముందుకు సాగే అలల వలె కవిత అనాయాసంగా. ఇక ఇంతటితో సమాప్తం అనుకున్నాను. నిద్రా సమయం ఒక మిషగా చేశారు. మేల్కొనగానే ఉదయం దూకే రవి కిరణంలా స్పృశిస్తూ లోన సృజన ఉత్తేజపరుస్తుంది. కవితా ప్రకాశంతో మనసును ఆవహిస్తుంది. ముందుగా కొలతలతో యోజనలతో పరిణమించదు. అనుకోని మార్పులతో, సరికొత్త కోణాలతో, గగనమంత ఎత్తుగా, జలధి అంత లోతుగా, భూమి అంత విశాలంగా, విశ్వమయమై జీవితం ఎదురుగా సంగ్రహంగా కవిత వెడలుతుంది. చకితంగా, నాన్ స్టాప్గా. శూన్యమైన క్షణం లేదు బ్రతుకులో, దీన గుణం లేదు లోన మనసులో. నిన్న కన్నా నేడు అందంగా ఉంటుంది. నిరాశను, నిషేధాన్ని పక్కకు నెడుతుంది. కాలం మెడలో నవ కుసుమమాల అనుకున్నా, కాలం తలపై జ్వాలా మకుటం అనుకున్నా, ఇది రోజువారీ వ్యవహారం కాదు, అతీతం. వాస్తవ చక్రంపై కవితను నడిపిస్తుంది. కాలం మెడలో నవ కుసుమమాల అనుకున్నా, కాలం తలపై జ్వాలామకుటం అనుకున్నా, ఇది రోజువారీ వ్యవహారం కాదు, అతీతం. వాస్తవ చక్రంపై కవితను నడిపిస్తుంది. 2. కవిత ఇష్టంగా. ఏది రాసినా కవితయే కాదనేదెవరు? ఏది రాసినా కవితయే కాదనేదెవరు? ఇది కవిత కాదని రాసినా సరే అనిపిస్తుంది. ఇది స్వర్ణ విద్య కాదు, అక్షర విద్య. ఇది కొండ బరువు కాదు, మనసు బరువు. ఇది సొంత గోస కాదు, సమాజగతం. అమృతమైనా కాకపోయినా ఇంద్రజాలం కాదు. అమృతమైనా కాకపోయినా ఇంద్రజాలం కాదు. ఒక సమయం పదును కత్తిలా పనిచేస్తుంది. అనుకోకుండా ఎదురుగా దూసుకు వస్తుంది. తాను మరచిన బాధ్యతను గుర్తు చేస్తుంది. సూచన అయి పోవలసిన దారిని చూపిస్తుంది. స్టాండ్లో ఎదురుగా పెన్నులెన్నో, రాసేది ఒకటే. చేతికి ఉన్నవి 5 వేళ్ళు, దిశ చూపేది ఒకటే. క్షణాల్ని బహు ఇష్టంగా అనుభవిస్తూ, చల్లని ఐస్ క్రీంలా ఆగి చప్పరిస్తూ, హిమశిఖరం తల ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. క్షణాల్ని బహు ఇష్టంగా అనుభవిస్తూ, చల్లని ఐస్ క్రీంలా ఆగి చప్పరిస్తూ, హిమశిఖరం తల ఎత్తడంలో ఆశ్చర్యం లేదు. వేడి కాఫీలా సిప్ సేవిస్తూ, రవికిరణం చిన్న ముక్క జారడంలో వింతలేదు. వేడి కాఫీలా సిప్ సేవిస్తూ, రవికిరణం చిన్న ముక్క జారడంలో వింతలేదు. నీడను వాహన రూపంగా పగలు వీధిలో నడిచే నా వెనుకను, ముందు, పక్కలను సూర్యుడు కదలేడు. పారిజాతము, మల్లెపువ్వు పరిమళంతో గాలి
స్పృహకు అందే వేళలో దగ్గరలో నరకబడే వేప చెట్టు వాసనం, ప్రేలిన గంధ్వనితో పొగ వాసనం ఏదో అనుకునే లోపల అంతలో మారుతుంది. పారిజాతము, మల్లెపువ్వు పరిమళంతో గాలి స్పృహకు అందే వేళలో దగ్గరలో నరకబడే వేప చెట్టు వాసనం, ప్రేలిన ధ్వనితో పొగ వాసనం ఏదో అనుకునే లోపల అంత మారుతుంది. సీన్ మారుతుంది. ఏది ఎట్లా ఉన్నా బ్రతుకు బ్రతుకే కాదనేది ఎవరు? కవితలోనైతే మాటి మాటికి ఇష్టంగా తలిచారు. ఏది ఎట్లా ఉన్నా బ్రతుకు బ్రతుకే కాదనేది ఎవరు? కవితలోనైతే మాటి మాటికి ఇష్టంగా తలచేరు. ఏది రాసినా కవితయే కాదనేది ఎవరు? ఇది కవిత కాదని రాసినా సరే సరే అనిపిస్తుంది. మాదిరాజు రంగారావు. ఇది డాక్టర్ చిరంజీవి మాదిరాజు చరిత ప్రేరణతో ఆవిష్కృతమైంది దీపావళి రోజు 19/10/2017.